ఇప్పుడు టైం వచ్చేసి మిడ్‌నైట్ 3 అవుతుంది. జస్ట్ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యి వంట అయితే స్టార్ట్ చేస్తున్నా. ఎందుకు ఈ టైంకి అంటే కార్తిక్ కొంచెం ఎర్లీగా వెళ్తా అని చెప్పిండు. మళ్ళీ నేను ఎట్లా పడుకునేసరికి 4:30 అవుతుంది రెగ్యులర్గా టైమ్. సో మళ్ళీ నేను ఒక 1.5 అవర్ నిద్ర ఉంటుంది. మార్నింగ్ లేచి వంట చేద్దామంటే ఎందుకు అని చెప్పేసి ఇప్పుడే కొంచెం లేట్ అయినా సరే ఇప్పుడే వంట చేద్దామని చెప్పి అయితే స్టార్ట్ చేసిన. నాకైతే ఏదైనా ఒక చిన్న సపోర్ట్ చేసినా అసలు చాలా రీసౌండ్ వస్తుంది. ఇంకా కార్తిక్ అప్పటికి ఎందుకు ఇవన్నీ పెట్టుకున్నావు, ఈ రాత్రి ఏమొద్దులే నేను ఏదో ఒకటి తింటా అన్నాడు. కానీ ఎందుకు ఏం అవసరం లేదు చేస్తా, మళ్ళీ మార్నింగ్ లేచి నాకు చేసుకోవాలన్నా నాకు మళ్ళీ నిద్ర సరిపోదు, ఏమొద్దులే చేస్తా అని చెప్పేసి ఇదే టైంకి ఇంకా వంట అయితే చేస్తున్నా. మళ్ళీ అన్నం కర్రీ అవన్నీ ఎందుకు, సింపుల్గా ఎగ్ పులావ్ చేద్దాం కుక్కర్లో అయిపోతుంది అని చెప్పేసి అయితే ఎగ్ పులావ్ చేస్తున్నా. ఆ విజిల్ సౌండ్కి ఎవరన్నా లేస్తారా ఏంది, ఎవరు ఈ టైంకి వంట చేస్తుంది అనుకుంటారు అనుకున్నా. బట్ ఏం లేదు, ఇంకా అదే టైంకి ఇంకా ఇల్లు ఊకేసి మొగ్గు కూడా పెట్టేసిన. ఎందుకంటే జస్ట్ మార్నింగ్ లేచి కార్తిక్ స్నానం చేసేసుకొని దీపం పెట్టేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నాకు డిస్టర్బ్ చేయడు, లేపడు. జస్ట్ ఇంకా అప్పుడే ఇంకా కొంచెం పులావ్ టేస్ట్ చేసిన, అసలు సూపర్ వచ్చింది. అప్పుడే తిందాం అనుకున్నా కానీ ఆ టైంకి ఏం తింటామని చెప్పేసి వెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకున్నా.